రేయ్ ఒకసారి ఇటు చూడరా. రేయ్ మన హాస్టల్ వాచ్మెన్ రాకముందే తిరిగి వెళ్ళాలరా. యాక్చువల్గా ఇది ఒక బాయ్స్ హాస్టల్ అంట మామ. 40 ఏళ్ళ కింద ఇంట్లో ఒక అమ్మాయి చనిపోయిందంట. అదేంటి బాయ్స్ హాస్టల్ అమ్మాయి చనిపోవడం ఏంట్రా? అదే కదా మిస్టరీ. నాకు తెలిసింది నీకు చెప్పానురా. అప్పటి నుంచి ఈ హాస్టల్ మూతపడిందంట. అవన్నీ నమ్ముతూ పోతే అడగదని బతకాలరా. అరే శివ, ఇలాంటి బిల్డింగ్లు ఇన్ని చూసాను రా. దగ్గర నుంచి చూస్తే ఇదేంట్రా ఇంత భయంకరంగా ఉంది. లోపలికి వెళ్ళే దమ్ముందారా? నా మీదనే డౌటా? ఏంటి ఇంత భయంకరంగా ఉంది? అనవసరంగా వచ్చినట్టున్నానే. వీడు పైకి పోయిండు, కిందికి రాకపోతే ఏంది మన పరిస్థితి? ఏముంది, అందరినీ చెక్కేస్తారు. రేయ్ అక్కడ చూడరా, అన్నంత పని చేసిండ్రు వీడు. గ్రేట్ రాను. రే మామా, ఇక్కడ పైన చాలా బాగుందిరా. రే సరే నువ్వు ఫస్ట్ రా, కిందికి రా, పోదాం రా. సరే వస్తున్నా. బాయ్ బాయ్, సాధించాడు బాయ్. హీరో హీరో. హీరో అందులో ఏం లేదు కానీ రండ్రా, హాస్టల్కి లేట్ అవుతుంది, వెళ్ళాలి. వాడేదో కథలు పడుతున్నాడు. తీరా నడువురి పోదాం. రేయ్ కాలు కడుకుందాం పండ్రా. పదారా. రేయ్ ఒకసారి ఇటు చూడరా. రేయ్ నీ కళ్ళేంట్రా అంత డార్గా అయ్యాయి? ఏమోరా, వదిలే. వాడేంట్రా కాలు కడుక్కుండా లోపలికి వెళ్తున్నాడు? వీడేంట్రా ఇంత తొందర పడుకుండు, డిన్నర్కి రాడా? ఏమో. రేయ్ కాలేజీలో రేపు నాకు చిన్న వర్క్ ఉంది, ఎవరైనా తోడు రండ్రా. సరేలే. అరే ఈరోజు కూరంగా టైడ్ అయినారా. ఏమైందిరా వానికి? ఏడుస్తుండేంట్రా? రే ఏందిరా? ఏమైందిరా? ఇటు చూడు, ఏమైందిరా? చెప్పలేదుకు బాగా గుర్తున్నాయిరా. నువ్వు చెప్పలేందిరా అంతే రగాని? ఏమైతుందిరా? ఆ బంగ్లాకి పోయినప్పటి నుంచి చెప్పల మీద ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుందిరా. డే అంతా తిరిగినాం కదరా, మజిల్ సెట్ అయిన కూస్తాయి. రేపటికల్లా సెట్ అయితే మార్నింగ్ కల్లా తగ్గుకుంటే హాస్పిటల్కి వెళ్దాం. పడుకో, నువ్వైతే పడుకో. పదండ్రా పడుకుందాం. అప్పుడే తెల్లారిందా? ఇంత నట్టంలో స్నానానికి వెళ్ళాడేంటి?
అరే వద్దు బే వద్దు. అరే ప్లీజ్ రా, నేను ఉంటాను రా, రూమ్ లో ఉంటాను రా. వద్దుండ్రా, మరి పిచ్చి నా కొడుకున్నారా, మీకు అర్థమవుతుందా? మన దయ్యం పట్టిందిరా. అరే వాడు చంపేస్తాడు రా. నేను చేసేది అరే ఆగరా. వాడికి ఏదో షార్ట్ ఫిలిం ఆడిషన్ ఉందంట, అందుకోసమే వాడు రిహార్సల్ చేస్తుండే. వాడికి మార్నింగ్ ఒక ఫోన్ వచ్చింది, అది మాట్లాడడానికే నాకు తెలిసింది. హలో హే మహేష్, షార్ట్ ఫిల్మ్ రిహార్సల్ ఎందాక వచ్చింది? నీదే డిఫరెంట్ క్యారెక్టర్, మరి బాగా చేయాలి. యాక్చువల్గా నేను వాళ్ళ ఫ్రెండ్ని, అందుకోసమే వాడు అట్లా చేస్తాను రా. కావాలంటే నేను చూపిస్తా. లేదురా, నాకు భయం వేస్తుందిరా. రే ప్రాబ్లం ఉంటే రూమ్ లో కూర్చొని మాట్లాడాలి కానీ పోతా ఇక నువ్వేం మాట్లాడకు, నడువు చెప్పడంగా. ఇగో చూడు, వాడి మార్నింగే ఫోన్ వచ్చింది, చూసినావా? అనవసరంగా భయపడతావు ఏంద్రా పిచ్చోని లెక్క. అరే నీకు కాల్ వచ్చిందిరా. ఎవరో కళావతి అంట. హే మహేష్, షార్ట్ ఫిల్మ్ రిహార్సల్ నీదే డిఫరెంట్ షార్ట్ ఫిలిం నువ్వు చేయబట్టి వాడు ఎంత భయపట్టిండ్రా. ఆడ పిచ్చనా కొడుకు కానీ అన్న వదిలే కానీ నైట్ స్పిరిట్ గా ఆడదాం. ఆడదాం ఆడదాం రా. భయ్యా వాటర్ వస్తున్నాయి, మీ రూమ్ వాళ్ళు ఇప్పుడు బట్టలు పిండుకుంటే మేము ఈవినింగ్ పిండుకుంటాం. సరే పాన్రా పిండుకుందాం. రే ఇవాళ నా బట్టలు నేనే వినుకుంటా, వీటిని ముట్టుకోకూరు మీరు ఇవాళ. అదేంది కొత్తగా? అందరం ఎప్పుడు కలిసే పిండుతాం కదరా. రే నేను బట్టలు ఆడ ఆరేసి వస్తారా? సరే పో. పోరా రే, బట్టలు ఎగిరా, నేను జాడిచ్చేస్తా. రే చిన్నుతుందిరా, అంతగానం ఎందుకు రాకుతున్నావు? ఇచ్చిలేసింది అయిందిరా వీనికి. రే ఏంటిది అది? చీర. అదే ఎక్కడిది? ఎవరైనా చూస్తే ఇచ్చేది పోతుంది రా. వదులురా, ఏమైందిరా నీకు? ఇడురా. బాయ్స్ హాస్టల్కి చీర ఎత్తొచ్చిందిరా. చీర మన రూమ్లో తెలియకుండా ఇజ్జత్ పోతుందిరా. అదే అదే ఏంటిదిరా ఇంతమంది ఉన్నారు? చీర ఎక్కడైనా అడుగుతారా? కొని చీర ఎక్కడిదిరా? రే వాటర్ వస్తున్నా? వస్తున్నాయి పో. శ్రీయాంజనం 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 శ్రీయాంజనం. రే వాటర్ వస్తున్నాయా? వస్తున్నాయా? అవునా? ఒక నిమిషం ఆగు. ఇంత నైట్ పూట పాత హాస్టల్ దిక్కు ఎందుకు వెళ్తున్నాడు? ఎటు పోయిండు?